Turn your Bibles with me to 1 Corinthians chapter 2 and let's read verse 7. 1 Corinthians chapter 2 verse 7. నేను అందరు చెప్పండి, జ్ఞానము అనండి. దేవుని జ్ఞానాన్ని ఎలాగా నేను విడుదల చేస్తున్నాను అంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు. మర్మంగా బోధించుచున్నాను అంటున్నాడు. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతి ఉత్పత్తి ముందుగానే మన మహిమ నిమిత్తము ఆయన ఏం చేశాడు? నిర్మించాడు. ఆల్ రైట్. నో we declare God's wisdom, a mystery that has been hidden and that God destined for our glory before time began. And చెప్పండి, before time began. Yes. Before time began. ఈ బిఫోర్ టైం బిగన్, సమయం మొదలవ్వక ముందు, టైం మొదలవ్వక ముందు అని చెప్తున్నాడు. ఒక జ్ఞానాన్ని మర్మ రూపంలో నేను విడుదల చేస్తున్నాను, బోధిస్తున్నాను అన్నాడు అని ఒక సమయాన్ని రెఫర్ చేస్తున్నాడు. ఏ సమయాన్ని రెఫర్ చేస్తున్నాడు? హీఈస్ రెఫరింగ్ టు ఏ టైమ్లెస్నెస్ టైం. మీకు అర్థం కాలేదనుకోండి, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందనుకోండి, ప్రైజ్ ద లార్డ్. హీ ఈస్ రెఫరింగ్ టు ఏ టైమ్లెస్నెస్ టైం. ఎ టైమ్ వేర్ దేర్ వాజ్ నో టైం. ఏంటి ఆ సమయం? ఏంటి ఆ విజ్డమ్? ఆ సమయంలో ఏం జరిగింది? సమయం లేని సమయంలో ఏం జరిగింది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. టైమ్లెస్నెస్లో టైం ఉండదు, కానీ టైమ్లెస్నెస్ అనేది ఒక టైం. ఇట్ ఈస్ అ టైమ్లెస్నెస్ టైం. మీరు అనుకున్నారు ఆ టైంకి చల్లగుండా అని. మాకు అర్థం అవ్వట్లేదు అంటే ప్రైజ్ ద లార్డ్. అర్థమైందంటే ప్రైజ్ ద లార్డ్. ఆల్ రైట్. సో ఏంటిది బిఫోర్ ద టైమ్ బిగాన్ అంటే? ఏంటది అంటే, ఈవెన్ బిఫోర్ ద టైమ్ బిగాన్ అంటే దానికి అర్థం ఏంటంటే క్రియేషన్, సృష్టి మొదలవలా. సృష్టి మొదలవలా. సృష్టి మొదలవ్వలేదు అంటే దానికి, ఇప్పుడు సృష్టి మొదలవ్వలేదు అంటే దానికి ఆనవాలు ఏంటంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అని. బిగినింగ్ స్పెసిఫైస్ అ టైం. ఆది యందు అన్నది ఒక సమయానికి సూచిస్తుంది. సో ఇక్కడ ఉన్న వర్డ్స్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, బిఫోర్ ద టైం బిగాన్ అంటే దానికి అర్థం ఏంటంటే జెనసిస్ 1:1 మొదలవలా. సో జెనసిస్ 1:1కి ముందు విషయాలు చెప్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. సో ఆదికాండం 1:1లో ఆది యందు అన్న ఒక సమయం మొదలవక ముందు ఉన్న ఒక సమయం. Where there was no time, it is a timelessness time. Praise the Lord. Now, ఇంకొక విషయం దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ టైమ్లెస్నెస్ టైంలో ఆ సమయం మొదలవక ముందు అంటే సృష్టి మొదలవలేదు కాబట్టి అక్కడ పరలోకాలు లేవు. నో హెవెన్స్. ఎందుకంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్. పరలోకాలు ఎప్పుడు వచ్చినాయి అంటే సమయం మొదలైనప్పుడు వచ్చింది. సో సమయానికి ముందు అంటే పరలోకాలు లేవు, భూలోకం లేవు, ప్లానెట్స్ లేవు, నో హెవెన్లీ బాడీస్, నో యూనివర్స్. విశ్వమే లేదు. మై గాడ్, ఏమీ లేదు. ఆ సమయంలో ఏమీ లేదు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించినప్పుడు ఏమున్నది మరి అప్పుడు? వాట్ వాజ్ దేర్? ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి, ఈరోజు పాస్టర్ గారు మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు అన్నాడు. How many of you are ready to make a journey? Right.
First thing that we need to understand, where there was no time, at that time God was there. దేవుడు ఉన్నాడు.